హాయ్. హలో. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళా ఆన్ స్క్రీన్ రావడం జరిగింది. కేవలం మీకోసం వచ్చా. ఈ వీడియో ముందుగా చెప్పేస్తున్నా. ఈ వీడియో కేవలం కొత్తగా నేను బైక్ గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నా అన్న వాళ్ళకైతే 100% అది యూజ్ అవుతుంది. మనం బైక్ గ్యారేజ్ ఓపెన్ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. డబ్బులతో కూడిన వ్యాపారం ఇది. సో, తక్కువ బడ్జెట్‌తో స్టార్టప్ ఈ మధ్య కొత్తగా గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నా. నాకు ఈ ఐటెమ్స్ ఉంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఏ ఐటెమ్స్ ఉంటే చాలు అని చెప్పేసి మొత్తం అంతా కూడా నేను ఫుల్ వీడియోలో మొత్తం చెప్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అట్లనే మన ఛానల్ గాని కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ లిఫ్ట్ చేసేయండి. అలానే కొత్తగా మీరు బైక్ గ్యారేజ్ ఓపెన్ చేస్తే మీకు వర్క్ వచ్చుండొచ్చు, రాకపోయుండొచ్చు. రాకపోతే ఏం పర్వాలేదు. మన ఛానల్‌లో చాలా వరకు కంటెంట్ ఉంది. ఇంజిన్ రిస్టోరేషన్స్ అవ్వనివ్వండి, ఎలక్ట్రికల్ ఇష్యూస్ అవ్వనివ్వండి, మొత్తం ఏ టు జెడ్ అన్ని వరకు కూడా మన ఛానల్ ప్లే లిస్ట్‌ని చెక్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే మనం స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కొత్తగా గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు ఖచ్చితంగా ముందుగా చెప్పేదేంటంటే, కొద్ది గొప్ప వర్క్ కాదు. కనీసం ఒక 70, 80% వరకు వచ్చుండాలి. రాకుండా జనాల మీద ప్రయోగం చేస్తే మీరు ఖచ్చితంగా చాలా టైం పడుతుంది క్లిక్ అవ్వడానికి. సో, ఓకే. మనకి వర్కొచ్చు ఖచ్చితంగా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ మీకంటూ సొంతంగా ఒక జాగా ఉండాలి. ఒక ప్లేస్ ఉండాలి. షెడ్ అయ్యుంటే బెటర్. అద్దెకి తీసుకుంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే నెల అయ్యేసరికి 2000 ప్లస్ అయితే అద్దెంతుంది ఎక్కడైనా సరే. మరి నెలకి 2000 ప్లస్ అద్దె కడితే నీకేమొస్తుంది? మెయింటెనెన్స్ ఏం చేస్తావు? మీకు సొంత జాగా ఉండి రోడ్ సైడ్ పాయింట్ అయితే మీకు 100% మీకు క్లిక్ అయ్యే ఛాన్సెస్ అన్నవి 70% క్లిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది బ్రదరు. సో, రోడ్డు పక్కన జాగా ఉంది. ఎంత ప్లేస్ ఉండాలి? అంటే ఒకేసారి 4 బళ్ళు ఎళ్ళే ప్లేస్ ఉంటే సరిపోతుందయ్యా. ఎందుకంటే ఏమాత్రమైనా వెదర్ ఇష్యూ వచ్చి వర్షం పడిందనుకో, మనం గ్యారేజ్‌లో కూర్చొని వర్క్ చేసుకునేటట్టు ఉండాలి గానీ, బయట కూర్చొని చేసినట్టు ఉండకూడదు. అట్లానే మీకు బయట కూడా మనకి పార్కింగ్ ప్లేస్ అయితే కనీసం ఒక 3, 4 బళ్ళు పెట్టినా సరిపోయేటట్టు ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి వర్క్ పెరిగే కొద్దీ ప్లేస్ అనేది సరిపోదన్నమాట. అటువంటప్పుడు మనకి ప్లేస్ ఉంటే కొద్దిగా హడావిడిగా కనిపిస్తుంది షాప్ అన్నది. ఫస్ట్ మనకి ప్లేస్ ఉండాలి. ఒక మంచి షెడ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ మనకి టూల్స్, సామాన్ల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్తాను. ఖచ్చితంగా మనకి రింగ్ స్పానర్స్. మీకేదైనా ఐటెమ్స్ గనుక ఆన్‌లైన్ పర్చేస్ చేస్తాను బ్రదర్ నేనంటే, వాటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అవన్నీ చెక్ చేయండి. నేను ఏవైతే ఇప్పుడు నేను చెప్తానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. కొన్ని కొన్ని వెబ్‌సైట్‌లో దొరకకపోవచ్చు. ఆఫ్‌లైన్ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒకటి నేను పెట్టానని మీరు కొనవద్దు. దయచేసి మీరు చెక్ చేసుకోండి. ప్రైస్ కంపారిజన్ చూసుకొని ఆన్‌లైన్‌లో కొనుక్కోవడమో లేదా ఆఫ్‌లైన్ కొనుక్కోవడమో. బట్ మీకోసం లింక్స్ అయితే కిందన పెడతా. లింక్స్ ప్రతి ఐటెమ్ లింక్ పెడతా చెక్ చేయండి. ఫస్ట్ మనకి అంటే మేజర్ అయినా, మైనర్ అయినా బైక్ రిపేర్ మేజర్, మైనర్ అయినా సరే ఖచ్చితంగా కావాల్సింది రింగ్ అండ్ ఫ్లాట్ స్పానర్స్. ఆ ఫ్లాట్ స్పానర్స్ అవ్వనివ్వండి, రింగ్ స్పానర్స్ అవ్వండి నంబర్స్ అయితే చెప్తా కంటిన్యూయస్‌గా చెక్ చేసుకోండి. రింగ్ స్పానర్స్‌ని స్టార్ట్ చేస్తున్నాం. మనకి రింగ్ అనేది 6, 7 పడుతుంది. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 24, 27, 25 పడినా పర్లేదు. అలాగే 30, 32 ఉండాలి. అక్కడితో మనకి రింగ్ స్పానర్స్ అయితే సరిపోతుందండి. ఏ బైక్‌కైనా ఎంతటి వర్క్ అయినా సరే ఆ రింగ్ స్పానర్స్ అయితే సరిపోతుంది. కానీ పెద్ద వెహికల్స్ అంటే ఐసీసీ 400, 500 సీసీ పెరిగే కొద్దీ స్పానర్స్ అనేవి సరిపోవు. వాటికి సంబంధించినవి అంటే అంతవరకు మీరు ఎప్పుడు ఎదగరు కాబట్టి అక్కడి వరకైతే రింగ్ స్పానర్స్ సరిపోతాయి. ఇంకా ఫ్లాట్ రేంజ్ విషయానికి వచ్చేసరికి సేమ్ అండి. సేమ్ కాపీ పేస్ట్ అవైతే ఎలాగైతే చెప్పానో రింగ్ స్పానర్స్, ఫ్లాట్ కూడా ఆ టైప్ స్పానర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. స్పానర్స్ కంపెనీలో ఏ కంపెనీ తీసుకుంటే బెటర్ భయ్యా? మంచి ఎక్కువ డ్యూరబిలిటీ ఉన్నదంటే స్టెయిన్‌లీ కానీ, టపేరి గానీ, బోస్ కానీ. మాక్సిమం టపేరి అయితే ప్రిఫర్ చేయండి. లేదా స్టెయిన్‌లీ రెండిట్లో ఏదైనా పర్లేదు. ఖచ్చితంగా మంచి క్వాలిటీవి తీసుకోండి. ఆర్డినరీ తీసుకుంటే కొన్నాళ్ళకి వెంచర్ అరిగిపోయి స్లిప్ అయిపోతూ ఉంటాయి. అట్లా వద్దు. ఇప్పుడు మనం స్పానర్స్‌లో రింగ్ స్పానర్ కవర్ చేసాం. ఫ్లాట్ స్పానర్ కవర్ చేసాం. ఇప్పుడు కొద్దిగా వర్కే ఈజీగా చేసుకోవడం కోసం టీ బిట్స్ ఉంటాయి. ఓకే. టీ బార్ బిట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఫోటోస్ కనిపిస్తా కదా! టీ బిట్స్. టీ బిట్స్‌కి ఖచ్చితంగా మనకు మాక్సిమం ఎక్కువ తరచుగా యూజ్ అయ్యే బిట్స్ ఏదైతే ఉన్నాయంటే 10 బిట్ పడుతుంది, 8 బిట్ పడుతుంది. ఈ 2 బిట్స్ కూడా మనం మేజర్‌గా ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇంజిన్స్ ఓపెన్ చేసినా, అసలు ఏదైనా వర్క్ చేసినప్పట్లో. ఆ 2 బిట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. హ్యాండిల్ అండ్ విడిగా టీ బిట్ అయితే తీసుకోండి. అట్లానే అది కాకుండా ఇంకా మీకు ఎక్స్‌ట్రాగా సెల్ఫ్ మోటార్స్ గట్రా ఓపెన్ చేసినప్పుడు మనకి 6 ఖచ్చితంగా బిట్స్ ఉండాలి. కుదిరితే 5 బిట్ కూడా ఉన్నా పర్వాలేదు. 5, 6, 7 5 ఎక్కడ పడుతుందండి? యమహా వెహికల్ సెల్ఫ్ మోటార్స్ ఓపెన్ చేసినప్పుడు 5 పడుతుంది. ఇంకా గ్లామర్ గట్రా ఓపెన్ చేసినప్పుడు 7 గాని, 8 గాని పడుతుంది. ఇంకా 9 అక్కర్లేదు. 10, 11 ఇవన్నీ ఉంటాయి. 11 బిట్ కూడా మెయింటైన్ చేయండి. 11 ఎక్కడ పడుతుందంటే ఎక్సెల్ సూపర్ ఇంజిన్ హెడ్ ఓపెన్ చేసినప్పుడు 11 సీస్ బిట్ అయితే పడుతుందనమాట. 5, 6, 7, 8, 10, 11
ఈ 6 టీ బిట్స్ కూడా అంటే బిట్స్ అన్నా తీసుకోండి. అటాచ్డ్ టీ హ్యాండిల్ అయితే తీసుకోండి. అవైతే తీసుకోండబ్బా. నెక్స్ట్ ఈ స్మాల్ బిట్స్ ఉన్నాయి గదా! ఇవి ఖచ్చితంగా మీరు బిట్స్‌లో 2 రకాలుండేవి. ఇది కూడా స్టెయిన్‌లీ కంపెనీ ఉంటుంది. టప్ ఏరియా ఉంటుంది. ఇందులో మనకి స్క్వేర్ బిట్ అంటే మన బోల్ట్‌కి ఎంతైతే పలకుంటుందో ఆ టైప్ బిట్ ఉంటుంది. లేదా కొద్దిగా తగ్గించి అమౌంట్ తగ్గి ఇంకో బిట్ ఉంటుందన్నమాట. ఈ బిట్‌లు ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు తీసుకోవాలంటే ఇది కూడా సేమ్ క్యాజువల్ అండి. అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8, 9 అక్కర్లేదు. 10 ఉండాలి. 11 ఉండాలి. 12 ఉండాలి. 13, 14, 15, 16, 17 అక్కర్లేదు. 17 ఉండాలి. 18 ఉండాలి. 19 ఉండాలి. 20, 22, 23, 24, 27, 30, 32 కూడా ఉండాలి. ఇంకా మీరు మెయింటైన్ చేయగలరనుకుంటే యాక్టివా క్లచ్ షూస్ మార్చుకోవడానికి పెద్ద బిట్ ఉంటుంది కదా! ఆ బిట్ కూడా మీరు మెయింటైన్ చేయండి. సో, ఈ బిట్స్ అన్ని పెట్టడానికి ఒక హోల్డర్ అయితే ఉండాలి. అది ఎల్ హ్యాండిల్ ఉండాలి. అండ్ దట్ టూ అటాచ్డ్ అని ఉండాలి. అండ్ రింగర్ కూడా ఉండాలి. రింగర్ లేదు భయ్యా నాకంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయననుకుంటే ఎల్ హ్యాండిల్ ప్లస్ అటాచ్ ఉంటే సరిపోతుంది. అక్కడితో మీకు చాలా వరకు బిట్స్ అయితే కవర్ చేసేసాము. స్పానర్స్ కవర్ చేసాము. టీ బిట్స్ కవర్ చేసాము. స్మాల్ బిట్స్ కవర్ చేసాము. రింగ్ స్పానర్స్ కవర్ చేసాము. ఇంకా మెయిన్ స్క్రూ డ్రైవర్స్. స్క్రూ డ్రైవర్ విషయం వచ్చేసరికి చాలా డబ్బులైతే మీరు సేవ్ చేయగలరు. ఏమో చెప్తాను చూడండి. ఖచ్చితంగా పెద్ద స్క్రూ డ్రైవర్ బరాసాది పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకోండి. అట్లనే చోటా సైజ్ అంటే చిన్న అంటే స్విచ్ కిట్ ఉంది. మన హారన్ స్విచ్ కిట్‌లో ఓపెన్ చేసిన చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి. అక్కడ స్టార్ అండ్ మైనస్ చిన్న స్క్రూ తీసుకోండి. అండ్ దానికి మనం సెపరేట్‌గా 4, 5 స్టార్ స్క్రూ డ్రైవర్‌లు కొనుక్కోకుండా స్టార్ బిట్స్ ఉంటాయి. స్టీల్ బిట్స్ అన్నమాట. ఈ బిట్స్ చాలంటే మనకి నియర్‌లీ ఒక 3-4 మంత్స్‌కి వచ్చేస్తాయి నీట్‌గా. అందులో స్టార్ బిట్ చిన్న బిట్ ఉంటుంది. పెద్ద బిట్ ఉంటుంది. సో, ఆ 2 బిట్‌లు కూడా 2 బాక్సులు తీసుకుంటే నాకు తెలిసి చాలా వరకు చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. స్టీల్ బిట్స్ అన్నమాట. మీకు ఎంత బోల్ట్ అయినా సింపుల్‌గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడితో మనకి స్టార్ స్క్రూ డ్రైవర్స్ కూడా మనం పర్చేస్ చేసేసాము. మైనస్ స్క్రూ డ్రైవర్స్ పర్చేస్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ ఎయిర్ కంప్రెసర్ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది కూడా ఖచ్చితంగా మీరు పర్చేస్ చేయాల్సిందే. ఎందుకంటే మనం ఏదైనా ఇంజిన్స్ గట్రా ఓపెన్ చేసినప్పుడు, కార్బోరేటర్స్ గట్రా ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్ ఎయిర్ ప్రెషర్‌తో క్లీన్ చేస్తారు. కంప్లీట్ క్లీన్ అవుతుందన్నమాట. సో, అదుంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మన ఎయిర్ ఇంపాక్ట్ గన్. ఈ గన్‌తో మనం త్వరగా వర్క్ అయితే తేలుతుంది. మన చేతికి పనైతే తగ్గుతుందన్నమాట. ఎంత వర్క్ అయితే సులువుగా తీరిపోతుంది. ఆ గన్ పెద్ద కాస్ట్ ఏముండదండి. అందులో మనకి ఎలక్ట్రికల్ వచ్చేసింది, బ్యాటరీ టైప్ వచ్చేసింది, ఎయిర్ వచ్చేసింది. నేను ప్రిఫర్ చేసేది ఎయిర్. ఎయిర్ అనేది మీకు ఎంత అంటే ఐ మీన్ ఎట్లా చెప్పాలంటే మీకు ఎయిర్ అనేది మీకు ఎంత బోల్ట్ అనేసి సింపుల్‌గా ఓపెన్ అప్ చేసేస్తుంది. రిమైనింగ్ అయితే ఓపెన్ చేయలేదనమాట. సో, ఎయిర్ గన్ అయితే తీసుకోండి. అది కూడా మీకు కంపెనీ ఏది బాగుంటుంది. కాస్ట్ ఎక్కువ పెడతానంటే వర్త్ కంపెనీకెళ్ళిపోండి. లేదా ఏటీఎస్, ఎల్‌గికెళ్ళిపోండి. ఆ తర్వాత చాలా ఉన్నాయి. ఎలిఫెంట్ ఉంది. తర్వాత ఇండిగో ఉంది. చాలా ఉన్నాయి. మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్ చెక్ చేయండి. నేను కూడా లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తా. కొన్ని కొన్ని ఎయిర్ గన్స్ మాత్రం కేవలం మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రం ఉంటుంది. థర్డ్ పార్టీ లైక్ అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని సమ్ అదర్ వెబ్‌సైట్స్‌లో పెట్టలేదు వాళ్ళు. సో, ఎయిర్ గన్ తీసుకోవాలి. ఎయిర్ కంప్రెసర్ తీసుకోవాలి. అట్లనే మనం ఎయిర్ ఫిల్టర్ గట్రా క్లీన్ చేయడానికి గన్స్ అట్లనే టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడానికి గాలి అట్లనే ప్రెషర్ మీటర్ కూడా చెక్ చేసుకోండి. గేజ్ అనమాట. సో, ఎయిర్ కంప్రెసర్ గట్రా తీసేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే ఇంజిన్ వర్క్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాగ్నెట్ బయట తీయడానికి, క్లచ్ బోల్ట్స్ బయట తీయడానికి పుల్లర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎయిర్ గన్ తీసుకుంటే క్లచ్ పుల్లర్స్ ఏవి కూడా కొననవసరం లేదు. బట్ కొన్నా పర్వాలేదు. సో, పెద్ద పుల్లర్స్ ఎక్కువే ఉన్నవన్నీ హీరో హోండాకన్నీ ఒక లెక్క ఉంటాయి. గ్లామర్‌కి మాత్రం మారుతుంది. అండ్ బజాజ్ కొన్ని ఒకలా ఉంటాయి. సో, ఎయిర్ గన్ ఉంటే మీకు క్లచ్ పుల్లర్స్ గట్టా కొనక్కర్లేదు. అక్కడ డబ్బులైతే సేవ్ అవుతారనమాట. సో, అట్లనే ఇటువైపు వచ్చేసరికి మ్యాగ్నెట్ పుల్లర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ యూనివర్సల్ రౌండ్ హోల్ పుల్లర్ అంటే మ్యాగ్నెట్ హోల్డర్ ఉంటుంది. మ్యాగ్నెట్ పట్టుకోలేక హోల్డర్ పుల్లర్ ఉంటుంది. ఆ పుల్లరు అట్లనే మ్యాగ్నెట్ అన్ని మ్యాగ్నెట్‌లు ఓపెన్ చేయడానికి పుల్లర్స్ ఉంటాయి. సిమిలర్‌గా ఉంటాయన్నమాట అన్ని పుల్లర్స్ కూడా. ఒకదానికొకటి సరిపోతుంది. అవైతే పర్చేస్ చేయండి. సో, ఇవి మాత్రం సరిపోతాయండి మాక్సిమం. ఇంకా హై లెవెల్‌కి వెళ్దామని ఉద్దేశం ఉంటే, BS6 వెహికల్స్ చేద్దామని ఉద్దేశం ఉంటే, ఓబీడీ స్కానర్ వచ్చింది. అదైతే ఇంకా కన్ఫర్మ్‌గా ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. అంటే ఏ కంపెనీ తీసుకోవాలి? ఏ కంపెనీ కరెక్ట్‌గా అన్ని కోడ్స్, ఎర్రర్స్ క్లియర్ చేస్తుంది. ప్రాబ్లమ్ లేకుండా చేస్తుంది. అని ఒక పర్టిక్యులర్ ఒక మెషిన్ అయితే లాంచ్ చేయలేదు. కంపెనీ నుంచి మెషిన్ పర్చేస్ చేయాలంటే దాన్ని లాట్ ఆఫ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, దానికి అప్పుడు ట్రైనింగ్ వచ్చి ఉండాలి. ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. సమ్ థింగ్స్ ఉంటాయి. ఎడ్యుకేటెడ్ అని కాదు. వన్స్ అలవాటు అది కూడా కొంచెం సింపులేనండి. సో, వాటిపైన సెపరేట్‌గా మనం వీడియో చేద్దాము. అండ్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్‌గా ఎల్ఎన్‌కి. ఎల్ఎన్‌కిలో కూడా మనకి 2 టైప్స్ అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ డిస్‌ప్లే పైనైతే మీకు ఇమేజ్ అయితే పాపప్ అవుతుంది. ఏమనుకోవద్దండి. ఒక క్లిప్ అయితే మిస్ అయింది. అందువల్ల నేనైతే వాయిస్ అయితే మళ్ళీ యాడ్ చేయాల్సొచ్చింది.
సో, ఎల్ లింక్‌లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. పొడవుదుంటుంది అండ్ ఎల్ షేప్‌లో అయితే ఉంటుంది. అది మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటుందో వర్క్‌కి అదైతే పర్చేస్ చేయండి. అట్లానే మనకి నోస్ ప్లేయర్ ఉండాలి, కటింగ్ ప్లేయర్ ఉండాలి, లాక్ ప్లేయర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ అండి ఖచ్చితంగా. అట్లనే హ్యామర్ కూడా ఖచ్చితంగా అయితే ఉండవలసి ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఒక గ్యారేజ్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పార్ట్స్ అని ఉంటే మీరు ఏ మెకానిక్ దగ్గరికి గాని, పక్క మెకానిక్‌ని వెళ్లి సామాన్లు అడగక్కర్లేదు. సో, మరి వర్క్ ఎలా చేయాలంటే మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేసేయండి. సో, మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. మేబీ నా నెక్స్ట్ వీడియో ఈ ఓబీడీ స్కానర్స్ పైనే చేయొచ్చేమో అని నాకు డౌట్ ఉంది. దాని మీద కంప్లీట్‌గా నాకొక ఐడియా వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. సో, ఈ వీడియో అనిపించి కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా శ్రద్ధ పెట్టే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు నాన్ మెకానిక్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి, యూజ్ అవుతాయి. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్.